ఓకే, మనకైతే చాపడది చిన్నగా చిన్నగా ఆటది మబ్బు మొత్తం గట్టిగా చేసింది, మళ్ళీ గట్టిగా బాధింది అనుకో వర్షం. తోపుతో షార్ప్ నూరు ఇంకా తగ్గేదే లేదండి. 9, 10, 11, 12, 13, 14, 15. చలో మీరందరూ. హలో మామ, నమస్తే. సో ఈరోజు అయితే మేము ఫిషింగ్ కోసం సువ్వలు లేవని వాక్ అయితే వెళ్తున్నాం కత్తి తీసుకొని. సో ఈరోజు నేను ఆ బొమ్మర్ది మా ఇద్దరు తమ్ముళ్ళు అయితే వెళ్తున్నాం. దొరికినాయి అంటే మనం ఫిషింగ్ రావచ్చు, చూద్దాం దొరికితే లేదు. వేరే క్యాస్ట్ ఆటో కూడా చంపకొత్తాను. చెప్పు, ఏడిపోతాను మనం బొల్లెపల్లి. ఎందుకు? హాయ్ ఫ్రెండ్స్, గాలిపేట పోతాను. అలపేట పెట్ట సువ్వలే లేవు మన దగ్గర అని చెప్పాలి ఫస్ట్. ఇలా కోసి కారం పెట్టి ఫ్రై చేసుకుని తిరిగి అన్న ఇగో. ఓకే గాయస్, మనం ఎదురులోకి వచ్చాం. ఎదురు బొంగులకు వచ్చాం కానీ ఎదురు బొంగులు లేవు. నేను బిర్జీలు ఏమంటే మనం హాయ్ గాయ్స్, గుండాల మలనాగ్ బిర్జీ, ఓల్డ్ బిర్జీ. గోల్డ్ ఇస్ గోల్డ్, గోల్డ్ ఇస్ గోల్డ్. ఇటు రైట్ సైడ్ బిర్జీ తీసిన పోదాం, వీడియో తీసి. ఏ వద్దు, సెల్ టవర్ ఎక్కితే గుండాల మొత్తం పడుతుంది. ఎక్కుదాం గాయ్స్. చూడండి, చెట్టు చాలా పెద్దగా ఉంది కానీ గుర్తలేదు. సువ్వలకు వచ్చాం కానీ ఇక్కడ సువ్వాలు లేవు. దీన్ని ఇప్పుడు నరక్కుంటే రాను బిజీ వాటర్ కి బాగానే నరుకుతా. 2 సంవత్సరాల కిందట మొత్తం మునిగిపోయింది. బిర్జీ కూడా ఊలిపోయింది. సువ్వలకు వచ్చినట్ట గాలాలి కాడ పెద్ద చేప పడదు గాయస్, కానీ అది ఇరిగిపోయింది. సువ్వ అంత సువ్వ పాట రాదురా డిమాండ్ కన్నా అని మంచి చెరుకు రసం. తుప్పల్లో నేను ఓయలుతాను. లేదురా మళ్ళా తుప్పల్లో నేను ఓయలో తాను. కత్తి పట్టుకొని తిరుగుతాను. డిప్స్ ఫుల్ డిప్స్. చక్కగా వెళ్తే మా చేయని వస్తుంది. ఇలా పోతే మళ్ళా వస్తుంది. ఇందుకు పోతే మరి నీళ్ళు ఉంటాయని కరెక్ట్గా ఆటో ఎట్లరా? చూసుకోండి గాయ్స్. ఓకే గాయ్స్, ఇది మన వాక్, మల్లన వాక్. ఎర్ర నీళ్ళు ఉందని ఇప్పుడు మంచి టైం పడడానికి. చెట్టుకి ట్యాంక్ నీళ్ళు వాటి ఇక్కడికి ఉన్నట్టున్నాయిగా. హలో, కింద పడుతున్నా ఇట్లా పోవచ్చు అనుకుంటా. దాటి రావాలి. మంచి ప్లేస్, మంచిగా కాదు దాక్కున్న ఛాన్స్. చిన్నగా చిన్నగా బాగు దాటాలి. ఇలా పడితే చిక్కుపోయిద్దాం. ఓకే, ఫైనల్. అది ఇవి మంచిగా ఉన్నాయి ఇవి. బాగు దాటి ముందుకు వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎప్పుడు వచ్చినా మనం అక్కడ పై గుట్టేటోళ్ళం.
వీళ్ళ చేనికి వెళ్ళాలి ప్రకాష్ ఎట్లా జింబాబే గాడు ఏదో నువ్వు తాను మరి కింద ఇంకా దిగుడు కట్టేసి ఇస్తాను ఏం కాదు అనరా ప్రకాష్ సీరుతాను ఎట్లా ఎక్కి రాండి చిన్నగా ఆడది మబ్బు మొత్తం గట్టిగా చేసింది మళ్ళీ గట్టిగా బాధిందనుకో వర్షం తోపు అయిపోతాం మనం ఏది ఏది ఓ షార్ప్ షార్ప్ నూరు ఇంకా పుష్ప తగ్గేదే లేదంటే దా, ఎటు హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ లైఫ్ తెలుగు. సో ఈ రోజు మాత్రం మేమైతే గాలం సువ్వాలకి వచ్చినాం. ఇంత ముందు పోయినసారి తెచ్చుకున్నాం కానీ ఇరిగిపోయినాయి. మళ్ళీ కొత్తగా అయితే మన వాళ్ళతో వచ్చినా అందరూ వాళ్ళు చూస్తానికి వేరే ఎత్తుతారు. దొరికినాయి అంటే ఓకే, రేపు ఫిషింగ్ రావచ్చు. చూద్దాం, ఫస్ట్ అయితే ఉంటే ఉండవు మరి. సాయి చెప్పండి. మన వాళ్ళు వీళ్ళు అయితే కొంచెం అటు సైడ్ కూడా పోయి చూద్దాం. ఇక్కడ లేకపోతే అటు వెళ్ళి అక్కడ ఒకసారి చూద్దాం. లోపలికి పోవాలంట. సరే చూద్దాం. పోయినసారి అయితే మంచి గట్టిగా వచ్చే గాలాలు దొరికినాయి, కానీ మళ్ళీ ఎండిపోయి వానకు తెరిచి ఇరిగిపోయినాయి. మళ్ళీ కొత్తగా వచ్చినాం, అందుకే మబ్బు గట్టిగా చేస్తుంది. ఆ ఫోన్లు తెచ్చినాను, పడతనే ఉన్నాయి చినుకులు. సో చూద్దాం, దొరుకుతాయి దొరకవు సువ్వలు. వచ్చినప్పుడల్లా అక్కడ 2x ఉంటుంది జూమ్. మన వీడియోని ఇంతవరకు ఎవరు లైక్ చేయకపోతే లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మనం కూడా సపోర్ట్ చేయండి. అట్లనే కింద కామెంట్ కూడా చేయండి, ఎలాంటి వీడియో చేయాలనేది మాకు ఐడియా ఉంటుంది మీ వల్ల. ఓకే, ఇంకా ఎదుగుతూనే ఉన్నాం, మాకైతే ఇంకా దొరకలేదు. ఎన్ని సూపర్ అయిపోయింది సూపర్. పోయినసారి దొరికినాడు, దొరకట్లేదారా ఏం లేదు. బాత్రూమ్ వస్తుంది చలో జా అవుతాడు. మొత్తం ఒకసారి పోయినసారి వెళ్ళినా తిరిగి మొత్తం తిరిగిన గారి అంతా. ఏమైంది ప్రకాష్, కంట పడ్డది ఏంది? చిన్నపాటి సాహసం చేస్తాను. వాళ్ళు ఇద్దరు ఆడున్నారు. ధనియాలు ధనియాలు అంటే సినిమా, ధనియాలు అంటే కృష్ణ భగవాన్ గారికి ఇంకా గసగసానండి. గడ్డి
ఆవిడ డైలాగ్ చెప్తారట. విన్నా. చెప్పు ఏంటి? గాలాలు నరుకుతున్నా నేను, గాలి గాలికి వేసుకున్న తాను. డైలాగ్ చెప్తాన్నావుగా. నెక్స్ట్ వీడియోలో అది నెక్స్ట్ వీడియోలో మీరు కామెంట్ చేస్తే చెప్తాడు. ఇంజురీ అయిపోయింది ముక్కుకి. దెబ్బ తగిలింది పాపం. దగ్గర చూద్దాం అసలు ఏంది. మరి మన కష్టానికి ఒక లైక్ అయినా కొడతారో లేదు. రెండు గాయాలైనాయట. పర్లేదు చూడు చూడండి చూస్తారా? guys. రెండు బొక్కలు పడ్డాయి. తెలవ గట్టి కొడితే అది వచ్చి తగిలిందట. మరి ఇది కూడా తీసుకోవాలి. బయట పడదాం. ఇది దిగుతుంది. మొత్తం ఇందులో దెంగితే ఇరుగుతుంది. రావణ మాత్రం సరిగ్గా ఏం కాదు. గట్ట నరుకుతారా మరి? నరుకుదాం అంటే హైట్ లేదా? ఇట్లా పట్టుకోపోయింది గాల్లో తేలినట్టుంది. గుండె పేర్లేదు. దీని పట్టు మీద రాయి పెట్టి దంచినట్టుంది. లేవా తేను ఉండవు ఇలా భూములలో పెద్ద పెద్ద ఉంటాయి. బడుతుంది. డెకరేషన్ చేస్తున్నారు ఆయన. ఓటి రోజు మంచిగా కోని తెచ్చుకోవాలరా. రోజు తెచ్చి మంచిగా వాటర్ ఫాల్స్ ట్రిప్ చేద్దాం. ఎక్కడ పడుతుంది పడతానే రోజు మనం ఒకసారి చేసినాం కదా ప్రకాష్. వాటర్ అయితే పోవచ్చు. 1 year బ్యాక్. మా దగ్గర కూడా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. చూపిస్తాను త్వరలో వచ్చే వీడియోలో మీకు. ఈ నరకు అసలే అది మంచి లేదురా నాయన. నాలుగు రికార్డ్ విరిగిపోతే తీసేది కుదిరిద్దా? కాదు. కాదుగా. మీరు మైకులు పెట్టుకున్నారు. కింద పోవట్లేదా? ఈ పురుగులు వేద్దామా? దేని గురించి ఏ ఎర్రలు ఇక్కడ 2 గాలాలు ఉన్నాయట మామూలు. కట్టిన గాలాలు 2 ఉన్నాయట. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఇంటికి ఏం చేస్తాం? వచ్చినాక వచ్చి 2 గాలాలతో ట్రై చేద్దాం పడతానే లేదని చెప్పి ఎదుగుతాను. ఎర్రల కోసం ఎదుగుతాను మామూలు. ఈ ఇళ్ళలో తప్ప ఏడ దొరకట్లేదు. ఎర్రలు మాత్రం ఇళ్ళనే దొరుకుతాయి. మరి పెడ కుప్పలల్లా ఎరకాలంటే అవి పీతిళ్ళు అవి వాటి ఎర్రల పీతిళ్ళు అవి. ఇగో ఏడు ఉన్నది. ఏడ కూడా ఉన్నది ఎరువు పీతిలు రా. ఇగో ఇది దాని దగ్గర ఇంతేంట. ఇప్పుడైతే ఒక ఎర్ర దొరికింది మనకి. ఆవిడ దొప్ప అయింది. అది దొబ్బ దొప్ప దొరికిందట. వేస్తాను వాడు దొప్ప కొట్టి దాంట్లో వేసుకుంటే మరి ఈ కర్ర తీయాలి వచ్చింది. ఈ మనగాడి తీసిందిగా. నిజంగా దొప్పలెత్తి గట్టిగా అవుతాయి ఆ టెర్రలు. ఇది దొప్పల 2 అయితే ఎర్రలు దొరికినాయి. 2ఏనారా? ఎవరు బోంట్లో 2x ఇస్తే నువ్వు జమ్మున పోతుంది వీడియో. కత్తి తిరుగుతుంది ఆవిడ. ఏర్లు ఉండవారా? లాంగ్వేజ్ ఇన్నర్ లాంగ్వేజ్ అది. చిన్న మైక్ ఇస్తున్నది.
ఇప్పుడేమో మైక్ ఇస్తే మాట్లాడరా లేకపోతే మొత్తం దేగులు తింటాడు అంకులా తింటరా చూపిరా ఇది ఏంటి కాలుతారా పొద్దున్న ఉంటుంది రే పొద్దున్న అదే ఏ చెట్లకు ఉంటాయి రే బొచ్చెడు కాస్తాయి గీయా ఓ తినేటి అవి ఏడుని చూపిద్దురా ఇక్కడ ఉన్నాడు అది దగ్గరకు వచ్చి చూపి ఏం కంకులు రా ఇవి? మరి ఈ పండ్లు లాగున్నాయి తింటా నీ కాలుతారా ఉడకబెట్టరా ఉడకబెట్టుకోవాలా కాల్చుకొని ఆడ పీతుంది ఇడుతూ ఇడికి గాజుబురు కాడి అందరు ఏరుగుతాయి అయ్యే ఉందా అది కూడా మాకు ఏడాది అక్కడ ఒక ఎర్ర దొరుకుతుంది మాకైతే అదే ఇంటికాడైతే ఒక్క ఇట్లా పారేసినాం అంటే బొచ్చెడు ఎర్రలు పోతాయి బయట దొప్ప నిండిపోయింది ఈ పాటికి గిట్టని బట్టి మస్తు అవుతాం మరి ఎర్రల మీద ఎత్తే ఇది పెండ గిన్నె సుండ నువ్వు నా గుండె నేను నీ అండ అన్నట్టు ఇది కాదు అట్లా గారాలు అన్నట్టు ఇలా చూద్దారా తీస్తాను ఇప్పుడైతే కొంచెం ముందుకు పోతాను ఆడ దొరకట్లేదు ఏదికి ముందుకు పోతాను ముందు దొరకదు చూద్దాం చలో ఆడ దొరకట్లేదని చెట్టు కింద చూస్తారు దొరికినాయారా అంతేనా ఆడొకటిగా ఎన్ని యుద్ధాలు అవుతాయని ఎర్రల కోసం ఇంటికాడ తెచ్చుకున్నట్టయితే అయిపోను కానీ టైం లేదని తొందరగా వచ్చేసి చూడాలి మరి ఎర్రలతో ఎన్ని చేపలు పడతాం మరి ఇది చేయను అంటాను నేను ఎర్ర చేయను అది ఇదే ఇదేనా ప్రకాశ్ ఏడబెట్టినాడు మీ అన్న ఏడ దొరికినారు ఎమ్మెల్యేలు దీనికి మా వాడి గారం అయితే లోపల చిక్కింది. సో దానికోసం అయితే వాడు దిగడానికి చూస్తున్నాడు. దిగాడు. దిగిన తర్వాత అది ఎంత గుంజినా రావట్లేదు. తెలుసు కదా పెద్ద పెద్ద బండల వాగులలో ఇదంతా కాదని చెప్పి వట్లేదు ఎట్లా అని చెప్పి దాన్ని తీసేయాలని బట్టలు తీసుకొని మరి వాడు నీళ్ళలోకి దిగిన తర్వాత తెలిసింది అది బండకే చిక్కింది. బండ మీదకి ఎక్కడానికి మొత్తం బట్టలు మొత్తం అడుగుతున్నది. కాలు పెట్టగానే బండే తగిలింది. ఈ అమ్మ రోజు లేదు ఏం లేదు బండే ఉంది అనుకోని వాడు ఇక్కడే అవసరంగా నవ్వుతుంది. ఫైనల్ గా అయితే దొరికిందట. దొరికిన తర్వాత తీసేసిండు. బెండ్ అది కనిపిస్తుంది కదా బెండ్ తీసేసి అట్లా అయితే బండ మీదకి అయితే ఎక్కేసాను. ఫైనల్ అయితే నాకైతే ఒక చావ పడ్డది. ఇద్దరికి ఆల్రెడీ పడిపోయినాయి ముందు. నాకు మూడోది చావ పడింది నాకైతే లాస్ట్ లో. ఇక ఫైనల్ అయితే ఒక చేప పడ్డది. మొత్తం మూడా ముగ్గురికి 3 చేపలు పడ్డాయి. ఇది కూడా జల్లే ఎర్ర నీళ్ళకి ఏ పడతాయి అనుకుంటా గారు. కర్ర పుట్టుకుని ఇరిగింది సార్ ఆయన రేటు తిన్నా ఇక మనకి చేప పడగానే గాలం తిరిగిపోయింది. ఇదిగో గాలం పుల్ల దీన్ని తీసేసి మనం కట్టుకోవాలి. మళ్ళీ ఇంతే ఉంది గారు ఇప్పుడు గాలం సరిపోతారు ఇది
ఆ, దీనికి ఏదో కట్టుకుందాం ఇంకా ఆగురా. ఈ ఇక్కడ గాలం పడ్డది కదా, దానికి గడితే అయిపోద్ది ఎట్లా అలాగనే. ఏదిరా ఎవరు నాకేం గెలకట్లే కాబట్టి బ్రిడ్జ్ కాడికి వచ్చినాం. దాని ముందు పోయితే మనం అక్కడ చెక్ డ్యామ్ ఉంటుంది, ముందు చెక్ డ్యామ్ దగ్గర పోయి చూద్దాం, ట్రై చేద్దాం పడతాయి అనుకుంటా. మ్యాప్ మీద ఉంటాడు, 2 ఉంచాలి మరి. అప్పుడు వేస్తావా? పడతాయి అన్నారు కానీ మరి వలలు వేసారట. అదే వలలకి దీనికి సంబంధం ఉంది. ఏ మరి ఆ చెక్ డ్యామ్ సౌండ్ ఎక్కువ వస్తుంది గారు, అప్పుడు చెక్ డ్యామ్ సౌండ్ ఎక్కువ వస్తూ ఉండే గాడి అనుకుంటే షాపులు కూడా. ఆల్రెడీ పడుతూనే ఉన్నారు అక్కడ షాపులు 2x. ఇంకా ఎంతసేపు వెయిట్ చేసిన చేపలు అయితే పడట్లేదు. సో ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అందరం స్టార్ట్ అయితే అవుతున్నాము. అన్ని గాలాలన్నీ కట్టేసుకొని బయలుదేరుతున్నాం ఇంకా. సో ఫైనల్ మాకైతే ఒక 4 చేపలు అయితే పడినాయి. సో నెక్స్ట్ టైం ఫర్దర్గా వచ్చే వీడియోలో ఎక్కువ పట్టేలా ట్రై చేద్దాం. ఎక్కడ దాచి పెడతారు పెట్టినరా? వస్తాం, కాకపోతే ఈ లొకేషన్లో కాకుండా వేరే లొకేషన్లో ట్రై చేద్దాం. సరే పడితే పడతాయి అనుకుంటాం, చేస్తాం. లేకపోతే వేరే పక్కన ఇంకో వాగు ఉంటుంది, ఆ వాగులో అయినా పట్టి చూస్తాం. గాలాలు దాచి పెడదాం. ముక్కిపోతుందిరా, గాలాలు దాచి పెడతాం తమ్ముడు. కనపడకుండా పెట్టు. వీడే మా కెమెరామ్యాన్, ఇప్పటిదాకా బ్లాగ్ తీసింది వీడే. సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. అంటే పోయి వేసుకొని రాదురా. చూస్తారా తీసుకుపోయి ఫైనల్ గా అయితే మా ఫిషింగ్ అయితే అయిపోయింది ఈరోజు. మళ్ళీ రేపు వచ్చి కటింగ్ చేయాలి. రేపు చూడాలి ఒకసారి వచ్చి పడతాయేమో. ఇక్కడ కాకుండా వేరే లొకేషన్ లో చూద్దాం, చూద్దాం, ట్రై చేద్దాం ఒకసారి. ఏమి ఇచ్చిండ్రు ఆకులు వద్దంట. మొత్తం అది గంతు సింత్. ఓకే, ఇంటికి అయితే ప్రయాణం కొనసాగించాం. ఇంటికి పోదాం ఇక. ఓకే, ఇది వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే చెప్పండి గట్టిగా, లైక్ అండ్ కామెంట్. లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ టు విలేజ్ లైఫ్ తెలుగు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.